సస్తం, సంపుతా, ప్లాన్ వేస్తా, స్ట్రాటజీలు వేస్తా, వాట్ కైండ్ ఆఫ్ ఏం రాజకీయాన్ని, ఏం రౌడీ రాజకీయాన్ని తెలంగాణలో ప్రమోట్ చేస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి ఏమో ఇష్టం వచ్చినట్టు కొట్టురి సంపురి అని చెప్పని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు చెందిన శాసనసభ్యులు విచ్చలవిడిగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కొనసాగింపుగా నిన్న కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు అసలు రాజకీయాల్లో ఎందుకున్నాం రా అనిపించేటువంటి ఒక రీతిలో ఇవాళ కొండ సురేఖ గారు మాట్లాడినారు. అరే మీకు దమ్ము ఉంటే మీరు మాట్లాడుకోండి, ఎనీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్. నీకు ఏదైనా సమస్య ఉంటే విధి విధానాల మీద విమర్శలు చేయండి, వ్యక్తులను మీరు విమర్శలు చేసుకోండి. కుటుంబ సభ్యుల దగ్గర పోయేటువంటి ఒక హక్కు, అధికారం మీకు ఎవరిచ్చినారు? జస్ట్ బికాస్ బ్లడీ యువర్ మినిస్టర్స్, జస్ట్ బికాస్ యువర్ లీడర్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, యూ హ్యావ్ ది లెజిటమేట్ అథారిటీ టు టాక్ అబౌట్ ఎనీబడి. ఇంట్లో భార్యలను వదిలిపెట్టారు, కొడుకులను. రేవంత్ రెడ్డిని చూసినాం మనం, చిట్టినాడు అని చెప్పని పాపం కేటీఆర్ గారు అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. నేను కాంగ్రెస్లో ఉన్న ఆ రోజుల్లో ఐ యూస్ టు టాక్ అబౌట్ ఇట్. ఏందా పిచ్చి పట్టిందా రేవంత్ రెడ్డికి? ఏమన్నా మైండ్ దొబ్బిందా? ఎందుకు ఆ అబ్బాయి వెంబడి పడతా ఉన్నాడు, బాడీ షామింగ్ చేస్తూ ఉన్నాడు? ఒక రాజకీయ నాయకుడే ఉండి లావుగా ఉంటే లావు ఉన్నాడు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇది న్యాయమేనా అని చెప్పని ఆ రోజు మేము లోపల మాట్లాడుకున్నాం. చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేసినాం, కానీ మొండోడు నేను బట్టిన కుందేటి మూడే కాలని చెప్పని ఆయన ఎట్లా వ్యవహరించిండు. ఇవాళ నిన్న కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు దయచేసి నేను తెలంగాణ సమాజాన్ని లోతుగా ఆలోచించాలని చెప్పని కోరుతాను. ఇట్స్ ఎ పర్వర్టెడ్ కల్చర్ బీయింగ్ ప్రమోటెడ్ బై మిస్టర్ రేవంత్ రెడ్డి.